రైతును రాజుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన కమాన్పూర్ మంథనిలో ఏర్పాటు చేసిన సహకార సంఘం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లోని చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా పంపించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులకు సూచించారు. ఒక్క గింజే కూడా తాళ్ళు తప్పలు అని లేకుండా రైతుకు న్యాయం చేసే కార్యక్రమ భాగంలో పూర్తి స్థాయిలో మద్దతు ధరనిచ్చి రైతన్నకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీతో పాటు బోనస్తో పాటు ఈరోజు రైతు సోదరులకు అందరికీ కూడా సదుపాయాలు కల్పించాలని ఆలోచన చేసి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తరఫున మరి రైతే రాజుగా మళ్ళా తిరిగి ఆ రాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం భాగంలో రైతు సంక్షేమానికి సంబంధించి 40,000 కోట్ల రూపాయల మేరకు రైతు సంక్షేమానికి ఖర్చు చేసి ముందుకు